చిన్నప్పుడు ఒక పూట అన్నం కోసం ఏడ్చిన కళ్ళు ఇప్పుడు రోజుకు 150 మంది ఆకలి తీరుస్తున్నాయి. ఇది తమిళనాడు పుదుచ్చేరికి చెందిన అరుణ్ అనే ఒక సామాన్య యువకుడి అసామాన్య గాథ. తండ్రి మద్యానికి బానిస, సంపాదించిన ప్రతి రూపాయి తాగుడికే. అమ్మ కూలి పని చేస్తే వచ్చే డబ్బులు కూడా లాక్కునేవాడు. ఇలా అరుణ్ బాల్యమంతా ఆకలి అవమానాల మధ్య గడిచింది. 14 ఏళ్లకే తండ్రి చనిపోవడంతో చదువు ఆపేసి చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అరుణ్. బతుకుదెరువు కోసం 7 ఏళ్ల పాటు రూపాయి పొదుపు చేసి శ్రీ సాయి వెజిటేరియన్ హెల్త్ ఫుడ్స్ పేరుతో సొంతంగా హోటల్ పెట్టాడు. కష్టం ఫలించింది, ఇన్కమ్ పెరిగింది. కానీ తన గతాన్ని మాత్రం మర్చిపోలేదు అరుణ్. ఆకలితో అలమటించే వారి బాధ తెలిసిన అరుణ్ తేడల్ సేవగన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. లాస్ట్ 2 ఇయర్స్గా రోజుకు 150 మందికి కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. సాంబార్ రసం మాత్రమే కాదు, వారానికి 2 సార్లు చికెన్ చేపల కూరతో స్పెషల్ భోజనం పెట్టి అందరి మనసు గెలుచుకుంటున్నాడు. తన గతాన్ని తలుచుకొని బాధపడకుండా తనలాంటి కష్టం మరొకరికి రాకుండా చూస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు అరుణ్. అలాంటి గొప్ప మనసున్న వారిని మనము ఎంకరేజ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి అండ్ కింద కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు.